అందరికి నమస్కారం. నా పేరు శివపార్వతి, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అస్వస్థకు గురై ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ఆయన సైనసైటిస్ తో బాధపడుతూ చిన్నప్పటి నుంచి ఆస్మాతో కూడా ఇబ్బందులు పడడం, ఆ ఊపిరి పీల్చుకోవడం దగ్గర ఒక చిన్న అస్వస్థకు గురై వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెప్తే ఆ నోస్ కి సర్జరీ చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆయన అభిమానించే మాలాంటి వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, న్యూట్రల్ పీపుల్స్, ఆయన అభిమానులు, కూటమి నాయకులు, కోట్లాది మంది చాలా ఎలాగా ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ప్రతి దేవాలయంలో వెళ్లి మెట్లు పూజల దగ్గర నుంచి యజ్ఞాలు, యాగాదులు, మోకాళ్లతో మెట్లెక్కటం, అంగ ప్రదక్షిణలు చేయటం, పూజలు చేయటం, ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయనకి త్వరగా భగవంతుడు మంచి శక్తినివ్వాలి, పవర్ఫుల్ గా మళ్ళీ వెంటనే ఆయన సత్వరమే కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి, ఆయనకి నలత అంటే మాలాంటి చాలా మంది బాధపడుతున్న ఇలాంటి తరుణంలో ఆయన లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి. ఒకప్పుడు మేమందరం 10 ఏళ్లు పనిచేస్తే మాకు పదవి వచ్చింది. ఆవిడకి ఇలా రాగానే అలా పదవి ఇచ్చారు. అంటే ఎంత నమ్మిచ్చారు, ఎంత క్యాపబిలిటీ ఉంది అనుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మనం ఒక మహిళ, ఒక న్యాయవాదిగా ఉంది, ఆవిడ గుర్తింపిద్దాము అని చెప్పి ఆవిడను కూడా అధికార ప్రతినిధిగా రాగానే పదవి ఇచ్చారు. మరి పదవి ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి ఒక హోదా ఇస్తే ఆవిడ దాన్ని నిలబెట్టుకోకుండా పార్టీ లైన్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతూ, పార్టీని వివాదాల్లోకి నెడుతూ, పార్టీని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూ, ఆవిడ ఎన్నో తప్పులు చేసినా భరించి కనీసం అందరికి సస్పెండ్ లెటర్లు ఇచ్చారు. కానీ ఆవిడ మహిళ అని చెప్పి ఆవిడ కనీసం సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు. అంత మహిళలకి గౌరవం ఇస్తారు. ఇప్పటికీ ఆవిడకి సస్పెండ్ లెటర్ లేదు. ఆవిడంతటా ఆవిడే బయటకు వెళ్ళింది, రాజీనామా చేసి వెళ్ళండి అన్నారు తప్ప మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి అని ఒక మహిళని అవమానించకూడదు, సస్పెండ్ చేయకూడదు. ఆవిడ విధి విధానాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా, కూటమికి ధర్మానికి వ్యతిరేకంగా ఆవిడ ప్రవర్తిస్తున్నా, అంత చేస్తున్నా కూడా అన్ని తప్పులు కాచి, శిశుపాలుడు 100 తప్పులు కాచినట్టు ఆవిడ చేసిన ప్రతి తప్పును కాచి ఆవిడకి సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వకుండా ఆవిడ గౌరవం ఇస్తే ఆవిడ ఈ రోజు మా నాయకుడు ఆరోగ్యం గురించి ఒక డిబేట్ లో ఎలా పడితే అలాగా తోలనాడుతూ వెటకారంగా, అంటే ఆరోగ్య విషయాన్ని కూడా చాలా, అంటే ఒక సెన్సిటివ్ విషయాన్ని కూడా అలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉచ్చం నీచం మరిచిపోయి ఒక వ్యక్తి మనకు ఎవరైతే లైఫ్ ఇస్తారో లైఫ్ ఇచ్చిన వ్యక్తి మీద విషం కక్కింది చూడండి అడ్వకేట్ రజని. ఇలాంటి మహిళలు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి మహిళల్ని అసలు ఉపేక్షించకూడదు కూడా. ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి ఎంత ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేస్తే ఎంత మంచిదో అంత మంచిది. ఈవిడకి కనీసం ఒక నైతికత లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టింది, ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ లేస్తుంది తోపు తురుము అని. మరి అప్పుడెందుకు తిట్టింది, ఇప్పుడెందుకు ఎలివేషన్ లేస్తుంది భగవంతుడు తెలియాలి. ఆవిడ జనసేన పార్టీలో పనిచేస్తూ అంబటి రాంబాబు గారిని పద్దాకలు కలిసేది, కోర్టుల్లో కలిసేది, ఆయన నల్లకోట వేసుకొని మీ కేసులు మీరే వాదించండి అని సలహాలు ఇచ్చేది. మరి అంత ర్యాపో మెయింటైన్ చేసేది సజ్జల భార్గవ రెడ్డి ఫ్యామిలీ తోటి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితోటి చాలా సత్సంబంధాలు నెలకొల్పింది. పార్టీలో పనిచేస్తూ పార్టీకి స్టాండ్ తీసుకొని మాట్లాడమ్మా అంటే ఈవిడ చేసిన పని ఏంటంటే, ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో, ఎవరైతే పార్టీని బదనాం చేయాలని చూస్తారో వాళ్ళ వైపు జట్టు కట్టి పార్టీలో ఉంటే పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు పోయిందనుకోండి పంపించాల్సి వచ్చింది. సరే బయటకెళ్లి ముసుగు తీసింది, ఏదో మాట్లాడుకో, అసలు నీ గురించి ప్రస్తావించడానికే అసలు నీ గురించి మాట్లాడి నిన్ను ఇది చేయడం ఎందుకని మేము వదిలేసి నీ పాటికి నువ్వేదో తిక్కలుగా మాట్లాడుకుంటావు, ఏదో మాట్లాడుకుంటుందిలే, తిక్కలే మైండ్ పని చేయట్లా అనుకున్నాం. అలా ఏదో నిన్ను వదిలేసిన పాపానికి ఈరోజు ఆరోగ్యం సమస్యలు కూడా నువ్వు ఎటకారంగా గేలిగా మాట్లాడుతున్నారంటే ఆవిడ్ని అసలు ఎలాగా ఆవిడ్ని
ఎటు చేయాలో కూడా అర్థం కావట్లా. నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అడ్వకేట్ రజనీకి ఒక్కటే చెప్తున్నా, కబడ్దార్ రజనీ గారు, నోరుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం చాలా చాలా ఎదుర్కొంటారు. మీ 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 న్యాయవాది వృత్తి గురించి చెప్తున్నా. మీరు మీ వృత్తికి కూడా న్యాయం చేయలేని ఒక అసమర్థ మహిళ మీరు, ఒక నిజాయితీ లేని మహిళ మీరు. ఎంతో మంది సామాన్యుల పొట్టలు కొట్టారు మీరు, ఎంతో మంది సామాన్యులు ఏడిపించారు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అలాంటి కూర్చున్నారండి, బహిరంగంగా డిబేట్ కూర్చున్నారండి. నీ చేత బాధించబడే బాధితులతో నేను పెట్టిస్తా. నేను నీ హైప్ కోసం, నీ స్వార్థం కోసం, నువ్వు పెరగడం కోసం, నువ్వు కులాల కుంపట్లు ఎలా పెట్టాలో పార్టీని ఎలా బదనాం చేయాలో నువ్వు నాకే ఫోన్ చేసిన అడిగిన రోజులు ఉన్నాయి. నువ్వు నేను పెడతాను వీడియోస్ పెట్టొద్దు, అలాంటి పెట్టకూడదు అని నేను హెచ్చరించినా కూడా వీడియోస్ బయటకు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. నువ్వు నాకే చెప్పి మరీ వీడియోలు పెట్టావు. పార్టీ ఇబ్బంది పడుతుంది, అలాంటి పెట్టకూడదు, ఎవరు చెప్పారు వీటిలో అదంతా కథనాలని చెప్పినా కూడా వినకుండా నీ ఓన్గా నీ ఎలివేషన్ కోసం అక్కడ జరిగింది ఏదో జరగంది ఏదో కూడా తెలియదు, మొత్తం అబద్ధాలు చెప్తూ రకరకాల ప్రయోగాలన్నీ చేసావు. పార్టీలో ఉంటూనే ఎంత డ్యామేజ్ చేసావు నువ్వు. అలాంటి నిన్ను కనీసం సస్పెండ్ కూడా చేయలేదమ్మా పవన్ కళ్యాణ్ గారు. అంత మంచోళ్ళు ఆయన అనడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చింది? నీది అసలు నువ్వు అసలు మనిషివేనా? అసలు నువ్వెవరికి తెలుసు అసలు? రజనీ ఎవరికి తెలుసు అసలు? నువ్వు పార్టీలోకి రాకముందు నువ్వేంది, నీ స్థాయి ఏంది అసలు? చెప్పు. నీకేదో ఒక నాలెడ్జ్ ఉందని, నీ మహామేధావునని నువ్వు విర్రవీగుతావు, కానీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ స్టాండ్ ఏంది? నీ నైతికత ఏంది? నీ నిజాయితీ ఏంది? నీ నిబద్ధత ఏంది అనేది ఒక్కసారైనా నువ్వు ఇలా కూడా బ్రతుకుతారా? ఎందుకు ఈ బ్రతుకు అని అనిపించట్లేదా నీకు అసలు? ఏంటి నీ డబ్బు కోసం? డబ్బేనా? డబ్బుతోనేనా ఇది ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడం, ఏది పడితే అది నోరు వాగేయటం, ఇదేనా? ఇది నీ నైతికత? నవ్వుకుంటున్నారు నేను చూసి. నువ్వు మళ్ళీ ఈరోజు కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే అడ్వకేట్ రజనీ గారికి వెరీ స్ట్రాంగ్ గా చెప్తున్నాం, లీగల్ గా చాలా ఫేస్ చేస్తావు. అండ్ మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం నీ మీద. మా నాయకుడు ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ ఏదైనా మీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఉన్న పళంగా ఫేమస్ అయిపోదాం అనుకుంటే అస్సలు కుదరదు. అలాంటి ఏమన్నా మీ మైండ్లో ఉంటే మానుకోవడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఒక లెసన్, ఒక మనిషి ఎలా ఉండకూడదు అనడానికి మీరు ఎగ్జాంపుల్గా సెట్ చేస్తాం. మేము నిన్ను ఖచ్చితంగా సెట్ చేస్తాం. జై జనసేన, జై హింద్.